రెడ్ల ఐక్యవేదిక ఆత్మీయ సమ్మేళనము నేడు మినీ బైపాస్ రోడ్డులోని శుభం ఫంక్షన్ హాల్లో ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ సభకు దాదాపు 300 మంది రెడ్డి బిడ్డలు కుటుంబ సమేతంగా విచ్చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో మరియు సభ్యులకు వాల్ క్లాకులు, మ్యూజిక్ కప్పులు, క్యాలెండర్లు, కీ చైన్లు మరియు వివిధ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అందజేయడం జరిగింది. వీటిని వేణుగోపాల్ రెడ్డి, శ్రీ రమణారెడ్డి, శ్రీ కృష్ణారెడ్డి, శ్రీ అమర్నాథ్ రెడ్డి, శ్రీ ధనుంజయ రెడ్డి, శ్రీ లక్ష్మణ్ రెడ్డి అందజేశారు. సభకు నిర్మల నరసింహారెడ్డి అధ్యక్షతన వహించగా డాక్టర్ బివి రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు రెడ్ల ఐక్యతకు, అభివృద్ధికి ఎన్నో సలహాలు, సూచనలు అందజేయడమే కాకుండా మున్ముందు ఇదే విధంగా తమ వంతు సహాయ సహకారాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. మహిళా కార్యవర్గం సభ్యులు రెడ్ల చరిత్రతో కూడిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న జయరాం రెడ్డి గారికి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఏంటో తెలియదు కానీ కాఫీనో, టీనో, హాట్ వాటరో దానిలో పోయంగానే ఏ ఫోటో అయితే మీరు మాకు పంపించారో ఆ ఫోటో రెడ్ల ఐక్యవేదిక లోగోతో సహా మీకు కనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా కీ చైన్స్ అయితే ఏమి, మిగతావి కూడా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా అందజేయబడను. ముందురానమ్మా అందులో ఓకేనా. అంటే ఉన్నాను సార్. వందనం, అభివందనం. ఈ రోజున శుభం ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి రెడ్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జయప్రదం కావడానికి దోహదపడిన ప్రతి రెడ్డి బిడ్డకి పేరు పేరున అభినందనలు. ఇప్పటి వరకు రెడ్ల ఐక్యవేదిక తరపున అనేక కార్యక్రమాలు జరిపాం. మొట్టమొదటిసారిగా దంపతులను కలుపుతూ అనేక రకమైనటువంటి ఆటల పోటీలు అటు చిన్నారులకు ఇటు మహిళలకు నిర్వహించి నభూతో న భవిష్యత్ అన్నట్టుగా మిగతా రెడ్డి సంఘాలకు ఆదర్శంగా దీన్ని తీర్చిదిద్దడానికి హెల్ప్ చేసిన ప్రతి రెడ్డి సభ్యునికి కూడా ధన్యవాదములు. ఇక రాబోయే కాలంలో వేమన జయంతి కార్యక్రమం కావచ్చు, ఉయ్యాలవాడ జయంతి వర్ధంతి కావచ్చు, ఇటువంటి అనేక మహత్తర కార్యక్రమాలు చేపట్టి రెడ్డి జాతి కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపింపజేసేదానికి సర్వదా రెడ్ల ఐక్యవేదిక కృషి చేస్తుందని మనవి చేస్తూ ఈ రోజున రకరకాల గిఫ్ట్లు ఇవ్వడం జరిగినది. హైటెక్ రమణారెడ్డి గారు ఢిల్లీలో పబ్లిష్ చేసినటువంటి గణేష్ని యొక్క విఘ్నేశ్వరుని రూపంలో ఉన్నటువంటి క్యాలెండర్ను అందజేయబడుతుంది. మ్యాజిక్ కప్స్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా బ్యాగ్తో పాటు కీ చైన్లు కూడా అందజేయటం జరుగుతుంది. ఇప్పటికే చాలా రుచికరమైన భోజనం అందించడం జరిగినది. అదేవిధంగా స్నాక్స్ కూడా ఎంతో ఘనంగా అందించడం జరిగింది. ఈ విధంగా ప్రతి కార్యక్రమంని దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాము. కేత అమర్నాథ్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడికి వచ్చిన ప్రతి సభ్యునికి కూడా వాల్ క్లాక్ని గిఫ్ట్గా అందజేయటం జరుగుతుంది. మా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక సంఘాల సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. డిసెంబర్ 31 శుభం కళ్యాణ మండపంలో రెడ్ల ఐక్యవేదిక మీటింగ్ జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందరూ కలవడం, లేడీస్ జెంట్స్ జనరల్గా లేడీస్ ఎక్కువ మంది రావడం చాలా ఆనందంగా ఉంది. ఇదేవిధంగా జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరి పార్టీకి వాళ్ళు వచ్చారు, జనరల్గా వచ్చారు. కాబట్టి రెడ్ల ఐక్యవేదిక అనే ప్రోగ్రాము ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రోగ్రాముల్లో కూడా ఎక్కడ కూడా మా ఎక్స్పెక్టేషన్కు తగ్గకుండా ఎక్కువ మంది రావడం అనేది ఆనవాయితీగా ఉంది. ప్రతిసారి మా ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ మంది వస్తున్నారు. కాబట్టి
ప్రతి ఒక్కరి మనసుల్లో రెడ్ల ఐక్యవేదిక అనే భావన, రెడ్లు అనే భావన అందరికీ మనసులో ఉంది. కాబట్టి ఎవరి పాటికి వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా కంటిన్యూ కావాలని రెడ్లు ఒకరికొకరు అవినాభావ సంబంధంతో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, డాక్టర్లు ఉండొచ్చు, లాయర్లు ఉండొచ్చు, లేకపోతే ఉండొచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఈ అసోసియేషన్ పెట్టిందే దానికోసం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడమే కాకుండా సహాయ సహకారాలు అందించుకుంటూ అందరూ కోఆపరేటివ్గా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.